ఇమ్మడి రవి అనే వ్యక్తి పైన గత కొన్ని రోజులుగా చాలా న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి. మూవీస్ అన్నిటిని కూడా ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు, అదే విధంగా అసలు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత తదుపరి ఏం జరగబోతుంది, అసలు అతనికి శిక్షలు పడతాయా, అసలు అతను ఐబొమ్మ నిర్వహించడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పానని అంటున్నారు. సో మీకు తెలిసినంత వరకు అసలు మెయిన్ రీజన్ ఏమంటారు? ఐబొమ్మ స్టార్ట్ చేసి దాంట్లో ఏంటి అంటే ఐబొమ్మ అనేది ఒక పైరేటెడ్ వెబ్సైట్. దాంట్లో హిట్ మూవీ వచ్చేసరికి అసలు స్క్రీన్లోకే రాలేదు. స్క్రీన్లోకి రాకముందే ఐబొమ్మలో ఆల్రెడీ ఒక కాపీ రెడీగా ఉంది. ఎవరిని డబ్బులు డిమాండ్ చేయట్లేదు కాబట్టి అతడికి ఎలాంటి శిక్ష పడే అవకాశం లేదు అని కొంతమంది అంటున్నారు. అలా ఏం లేదు. శిక్ష పడడం అయితే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వాళ్ళు చార్జ్ షీట్లో ఏమేమి రాస్తారు ఎట్లా అంటే యాక్చువల్గా ఈయన దొరకడానికి కూడా ఈయన చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్లనే ఈయన దొరికింది. ఈ ఐబొమ్మలో ఈయనకి 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటేమో రాజమౌళి గారు కూడా మాట్లాడింది ఏంటంటే కాపీ రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో సగం డైరెక్టర్లు సినిమాలో దాదాపు కాపీ పేస్ట్ చేసేవాళ్ళే. కరేబియన్ దీవులకే ఎందుకు వేయడం అనేది ఒక చర్చ, డౌట్. అక్కడున్న బ్యూటీ ఏంటంటే సెయింట్ కిట్స్ అనే కంట్రీలో ప్రొడ్యూసర్కి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు సినిమా కంపెనీ కదా ఇప్పుడు పే చేయాల్సింది. అందరూ ఏమంటున్నారు, ఇమ్మడి రవి మాకు లాస్ చేసిండు, ఇమ్మడి రవి వల్ల మేము లాస్ అయినాం. అరే ఇమ్మడి రవి వల్ల కాదు, మీ ప్రొడ్యూసర్లు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కరోనా టైంలో ఆర్జీవి వరల్డ్ థియేటర్స్.com అని ఒక వెబ్సైట్ పెట్టుకొని ఆన్లైన్లో ఫస్ట్ టైం ఆయన స్ట్రీమింగ్ చేసిండు. ఏటీటీ అన్నాడు. సైబర్ అటాకర్లకి లేకపోతే హ్యాకర్లకి ఛాలెంజ్ చేసిండు, మీకు దమ్ముంటే. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మూవీ రూల్స్ ఎందుకు పట్టుకోవట్లేదు? ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మనకి అంటే లైక్ అది కామెడీ అనుకోవాలా లేకపోతే సీరియస్గా ఆలోచించాలా అర్థం కావట్లేదు. కానీ ఐబొమ్మ 1 అనే సైట్ వచ్చింది. ఐబొమ్మ సైట్, దాని నుంచి మళ్ళీ ఎస్బీఐ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అంటే ప్లే అవుతుంది. ఓకే. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. ఇమ్మడి రవి అనే వ్యక్తి పైన గత కొన్ని రోజులుగా చాలా న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి. ఐబొమ్మను నిర్వహిస్తున్నటువంటి ఇమ్మడి రవి అసలు ఈ మూవీస్ అన్నిటిని కూడా ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు, అదే విధంగా అసలు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత తదుపరి ఏం జరగబోతుంది, అసలు అతనికి శిక్షలు పడతాయా లేదు అంటే అతన్ని బయటికి పంపిస్తారా అన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు కట్కూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. హీఈస్ ఎ సైబర్ అనలిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ ఏ న్యూస్ ఛానల్ కానీ చూసినా కూడా ఒకటే పేరు వినిపిస్తుంది, దట్ ఈస్ ఇమ్మడి రవి. సో ఏదైతే ఐబొమ్మ నిర్వహిస్తున్నారో అతన్ని ఎట్టకేలకు పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. సో దీని వెనక అసలు అతను ఐబొమ్మ నిర్వహించడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పానని అంటున్నారు. సో మీకు తెలిసినంత వరకు అసలు మెయిన్ రీజన్ ఏమంటారు? మనం అంటే ఐబొమ్మ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇమ్మడి రవి ఎవరు, అసలు ఎట్లా ఇదంతా మొదలైంది అనేది ఫస్ట్ మనం 1 by 1 ఇట్లా బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఐబొమ్మ ఏంటి, ఇమ్మడి రవి ఏంటి, అసలు ఎక్కడ ట్రేస్ అయ్యిండు, ఎందుకు పట్టుకున్నారు, ఇవన్నీ మనం బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఐబొమ్మ అనేది 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ఫ్యాషన్ గానో లేకపోతే ఒక అదిగానో ఒక అక్రమ మార్గంలో లేకపోతే డబ్బులు సంపాదించాలనే ఒక ఆలోచన ఏదో రకంగా అంటే మనకు వస్తున్న పోలీసుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ సోషల్ మీడియాలో అవుతున్న ఇన్ఫర్మేషన్ కానీ వైఫ్ వాళ్ళ అత్త వాళ్ళ లాంటి వల్ల ఇన్కమ్ ఇన్సెక్యూర్ దాంట్లో లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నువ్వేం డబ్బులు సంపాదించట్లేదు అనే దాంట్లో చేసిండని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ టెక్నికల్గా మనం చూస్తే 2019లో వెబ్సైట్ ఐబొమ్మ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఐబొమ్మ స్టార్ట్ చేసి దాంట్లో ఏంటి అంటే ఐబొమ్మ అనేది ఒక పైరేటెడ్ వెబ్సైట్. దాంట్లో సినిమాలు అప్లోడ్ చేయడం, పైరేటెడ్ సినిమాలు అట్లాంటి వాటిని అప్లోడ్ చేయడము స్టార్ట్ చేసిండు ఫస్ట్ ఇనిషియల్గా. స్టార్ట్ చేసిన తర్వాత మనకు దాని తర్వాత కరోనా రావడము, ఈ మనకి కూడా నెట్వర్క్ అనేది అంటే ఇంటర్నెట్ ఎక్కువ ఉండడము, ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం వల్ల కొంత పాపులర్ అయింది. ఆ కరోనా టైంలో మనకి ఏంటంటే ఇంకా మనం బయటికి వెళ్ళే పరిస్థితులు లేకపోవడము, మొబైల్ యాక్సెస్ పెరగడము, దీని ద్వారా కొంచెం ఆ టైంలో తను ఇంకా పాపులర్ అయ్యింది.
ఎక్కడికి వచ్చిందంటే దగ్గర దగ్గర ఒక 30 లక్షల వ్యూస్ వచ్చేంత వెబ్సైట్గా ఎదిగిపోయింది. అట్లా ఎదిగిపోవడానికి దాంట్లో అతను ఏం చేస్తాడు, అవి పైరేటెడ్ మూవీస్ పెడతాడు. ఇప్పుడు అంటే మనకి ఇక ఈ తర్వాత కరోనా తర్వాత 2021, 22, 20 ఈ తర్వాత ఓటీటీలు అనేది కూడా వచ్చేసింది. ఓటీటీలు అనేది కూడా వచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడు, ఓటీటీలో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ స్క్రీనింగ్ ఎక్కడ చేస్తారో థియేటర్లలో చేస్తారు. థియేటర్లలో స్క్రీనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ శాటిలైట్ అని టీవీలలో రావాలి. టీవీలలో వస్తుంది. టీవీలలో వాళ్ళు అంటే ఒక ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఆ రైట్స్ కొనుక్కొని వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటారు. ఈ మధ్యలో ఒక ఓటీటీ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్స్ అనే కొత్త వ్యవస్థ వచ్చింది. కొన్ని సినిమాలు ఓటీటీ అనే బేస్ చేసుకొని కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడం, అట్లా అవడం వల్ల ఇది ఒక మార్కెట్గా వచ్చేసింది. ఈ ఓటీటీలో వచ్చే మూవీస్ని కూడా తను వెంటనే పైరసీ అంటే ఆ ఓటీటీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎనీ ఓటీటీ తీసుకొని స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసినాడు అనేది పోలీసులు చెప్తున్న ఆరోపణ. స్క్రీన్ రికార్డ్ అనేది చేయడం అనేది దాదాపు ఇప్పుడు మన మామూలు ఒక కామన్ మ్యాన్ అని కాదు, ఒక మామూలుగా చేయడం అనేది సాధ్యం కాదు. అంటే ఇన్ కేస్ చేసిన ఆ స్క్రీన్ అంతా బ్లాంక్ వస్తుంది, వాయిస్ వస్తుంది, ఆడియో వస్తుంది తప్ప విజువల్ రాదు. సో అంటే డిజిటల్ రైట్ మేనేజ్మెంట్ అంటే డిజిటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఈయన దాన్ని బైపాస్ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్ ద్వారా దాన్ని బైపాస్ చేస్తూ ఓటీటీలో వచ్చే మూవీస్ని కూడా దాంట్లో ఐబొమ్మలో పెట్టడం అట్లా స్టార్ట్ చేసిండు. మనకి ఇంకా ఈ రీసెంట్ టైమ్స్లో డిజిటల్ సినిమా కంపెనీస్ అని డిజిటల్, ఇప్పుడు ఇంతకుముందు అంటే ఒక ఏమంటాము రీల్ లాంటి ప్రొజెక్టర్లు, ఆ ఫిల్మ్తో స్క్రీనింగ్ ఉండేది. తర్వాత డిజిటలైజ్ అయింది. డిజిటల్ అయిన తర్వాత ఈ శాటిలైట్ డిజిటల్ అంటే జస్ట్ చిప్ అట్లా ఉండేది, మెమరీ కార్డు, అదే అయిపోయి ఇప్పుడు డైరెక్ట్ శాటిలైట్లకు వచ్చేసింది. శాటిలైట్లోకి వస్తే ఇప్పుడు దీంట్లో ఉన్న టెక్నికల్ గ్లిచెస్ని పట్టుకొని ఆ మూవీస్ని కూడా డౌన్లోడ్ చేసి తన వెబ్సైట్లో పెడుతున్నాడు అనేది పోలీసులు చెప్తున్న ఆరోపణ. ఈ ఆరోపణలతో ఇప్పుడు ప్రతి సినిమా వచ్చిన ఇమీడియట్గా హిట్ సినిమా లాంటివి తీసుకుంటే అసలు స్క్రీనింగ్ కాకుండా ముందే తన అయిపోయిన వెంటనే కొన్ని సినిమాలు అసలు హిట్ మూవీ వచ్చేసరికి అసలు స్క్రీన్ లోకే రాలేదు. స్క్రీన్ లోకి రాకముందే ఐబొమ్మలో ఆల్రెడీ ఒక కాపీ రెడీగా ఉంది. సో ఇట్లాంటి దానివల్ల వీళ్ళు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంప్లైంట్ చేయడము, ప్రొడ్యూసర్లు కంప్లైంట్ చేయడము అట్లా నడుస్తుంది. ఇక్కడ పోలీసులకు ఎక్కడ కూడా అంటే ఈ ఐబొమ్మ అనేది 3 రకాలైన మూవీస్ని దాంట్లో అప్లోడ్ చేస్తాడు. ఒకటి ఏదన్నా థియేటర్లో కెమెరా పెట్టుకొని క్యామ్ రికార్డింగ్ అంటాం. ఆ క్యామ్ రికార్డింగ్ ద్వారా మూవీని పైరేట్ చేసి పెట్టడం, అదొక విధానం. ఇంకోటి ఓటీటీని స్క్రీన్ రికార్డ్ చేసుకోవడం అనేది ఇంకో విధానం. డైరెక్ట్ మూవీని డిజిటల్ మూవీ హౌస్ నుంచి డైరెక్ట్ దాన్ని టెక్నికల్ గ్లిచెస్, సైబర్ సెక్యూరిటీ ఫ్లాస్ని పట్టుకొని డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఇది మూడో విధానం. ఈ 3 విధానాలలో దాంట్లో పెట్టుకున్నాడు. దీంట్లో అంటే ఇతను వచ్చి స్క్రీన్ రికార్డ్ చేయడు ఇక్కడ. అంటే పోలీసులు పెట్టిన సెక్షన్లు మరి ఎట్లా అకామిడేట్ చేస్తారు, ఎట్లా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారో మనం ఫర్దర్గా చూడాలి. దీంట్లో స్క్రీన్ రికార్డింగ్, క్యామ్ రికార్డింగ్, డౌన్లోడింగ్, ఈ 3 ద్వారా ఇతను దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ 3 ద్వారా పెట్టిన తర్వాత ఇప్పుడు సినిమా అనే దానికి ఎవరు చూడకపోవడం, సినిమా రాకపోవడం, లేకపోతే ప్రొడ్యూసర్ లాస్ అని ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ లాస్ అని అంటే ఇప్పుడు థియేటర్ కి వెళ్తే ఎంత కాస్ట్ అవుతుందో మనం చూస్తున్నాం. అక్కడికి మరి అలాంటప్పుడు ఇవన్నీ అతను చేయడం కరెక్టే కదా. అదే చెప్తున్నా ఇప్పుడు అదే చెప్తా. అయితే ఇదంతా ఇప్పుడు ఇమీడియట్గా వచ్చిన ఎమ్మడే మనకి ఇప్పుడు ఏ మూవీ వచ్చినా మంచి క్వాలిటీతో 1 hour 2 hours లేదా ముందే రావడం, 1 day రావడం అయితే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ అంటే ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఐబొమ్మ ఇంత పాపులర్ కావడానికి మన చెప్పాలంటే
పేదోడికి అవసరం లేదు సినిమా, అంటే మరీ పూర్గా ఉండే రూరల్ పీపుల్కి అవసరం లేదు. ఎలైట్ పీపుల్కి టికెట్ ఎంత నువ్వు టికెట్ రేట్ ఎంత పెట్టినావా, ఏం హైక్ చేసినావా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి మల్టీప్లెక్స్కైనా ఏఎంబి లాంటి వాటికైనా వెళ్ళి వాళ్ళు చూడగలుగుతారు, వాళ్ళకి అవసరం లేదు. ఇటు వచ్చి ఈ మిడిల్ క్లాస్లో ఉండే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్కి ప్రాబ్లం అవుతుంది. ఏంటి, టికెట్ రేట్స్ హైక్ పెంచడము. ఇప్పుడు ఫస్ట్ డే చూడాలనుకుంటే మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ సంఘటనలు ఒక్కొక్క టికెట్ 6,000 4,000 అంటే అంత హైక్. అంటే ఫస్ట్ డే చూడాలని అదొక పిచ్చి, అంటే పిచ్చి అంటే అసలు కన్జ్యూమర్ల ఆడియన్స్ తప్పే అది. అట్లాంటి యాటిట్యూడ్ వల్ల వాళ్ళు అంత వీళ్ళు దాన్ని క్యాచ్ చేసుకోవాలని ప్రొడ్యూసర్లు చూడడం, ఈ హైక్లు అవ్వడం వల్ల మామూలు వాళ్ళకి ఏంటంటే గాజు తెర సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది, గాజు కట్టెన్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే దాన్ని భరించలేని ఇప్పుడు ఒక దేశంలో ఎకానమీ వ్యవస్థలో ఒక దేశంలో విలాసవంతమైన వస్తువులు ప్రొడక్షన్ ఎక్కువ ఉండి మామూలుగా కామన్ మ్యాన్కు ఉండాల్సిన వస్తువులు ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల అందుకోలేని ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు దూరం నుంచే చూడగలుగుతారు కానీ వాటిని కొనలేరు. విలాసవంతమైన వస్తువులని అట్లాంటి. ఇప్పుడు సినిమాని ఏం చేసిండ్రు, విలాసవంతమైన ఒక ప్రోడక్ట్గా ఒక సర్వీస్గా దాన్ని తయారు చేసి పెట్టారు. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు కొనలేరు. మిడిల్ క్లాస్లో ఉన్న మామూలు కంప్లీట్ పేదవాడికి అవసరం లేదు, వాడికి రెగ్యులర్ యాక్టివిటీకి వాడికి సరిపోతుంది, వాడికి అవసరం లేదు. ఈ మిడిల్ క్లాసులో ఏంది, ఐబొమ్మ అనేది రావడం వల్ల చాలా అట్రాక్ట్ అయిపోయారు. ఒక అంటే అపరిచితుల్లో ఒక మంచి పని చేస్తే సపోర్ట్ చేసినట్టు, భారతీయుల్లో ఒక భారతీయుడు చేస్తే సపోర్ట్ చేసినట్టు, రాబిన్హుడ్ లాంటి అనే ఒక సినిమా రాబిన్హుడ్ లాగా ఐబొమ్మ తయారైపోయింది. అందువల్ల ఈ అంటే అతను చేసింది ఒప్పని నేను చెప్పట్లేదు, తప్పే. అంటే కాపీరైట్ వైలేషన్ ఉంది ఇక్కడ, సెక్యూరిటీ ఫ్లాస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్న సెక్యూరిటీ ఫీనల్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ సామాన్య లార్జ్ ఎక్స్టెంట్ పీపుల్కి ఈయన చాలా దగ్గర అయ్యాడు. అందువల్ల మాసివ్గా సపోర్ట్ అనేది తనకి సపోర్ట్ దక్కుతుంది. ఎందువల్ల వీళ్ళు హైక్ చేయడం వల్ల ఎవరైతే పర్చేజింగ్ ప్యారిటీ అంటాం, ఎవరైతే కొనలేని వారు తీసుకోలేని వారు ఎక్కడైనా దొరికిందంటే ఈజీగా అట్రాక్ట్. సో ఇక్కడ ఈ ఐబొమ్మ వల్ల అదే జరుగుతుంది. మనం పెట్టుకోలేం, ఒక 300 టికెట్, ఒక 500 టికెట్ పెట్టుకోలేం. నెక్స్ట్ ఇట్లాంటి కాస్ట్ పెరగడము, దాని అనుబంధంగా ఉండే మిగతా వాటి కాస్ట్ కూడా అత్యధికంగా ఉంది టికెట్స్ కంటే. ఇంకా ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత పిల్లలతో కనుక వెళ్ళి ఉంటే వాళ్ళు ఎట్లాగో అడిగే ఆ అనుబంధ వస్తువులు అయితే చాలా అధిక మొత్తంలో ఛార్జ్. అంటే వీళ్ళ మీద ఏ రెగ్యులేషన్ లేదు ఇక్కడ. మరి ప్రభుత్వాలు కూడా దీన్ని ఆలోచించాలి, ఈ రెగ్యులేషన్ ఎక్కడ లేదు. ఇట్లాంటి పరిస్థితుల వల్ల ఈ ఐబొమ్మ దానికి కామన్ మ్యాన్ చాలా అట్రాక్ట్ అవుతున్నాడు. డిజిటల్ మనకు ఈ నెట్ యాక్సెస్, నెట్వర్కింగ్ యాక్సెస్ కూడా చాలా ఉండడం వల్ల చాలా మంది ఈజీగా యాక్సెస్ చేసుకుంటున్నారు. 1 డేలో ఐబొమ్మలు వస్తుంది చూద్దాంలే అన్న దాంట్లో ఉన్నారు. సో అందుకు తనకి సపోర్ట్ అయితే దక్కుతుంది. సో దీంట్లో అంటే టెక్నికల్గా చూస్తే ఇది తప్పే, లీగల్గా టెక్నికల్గా ఇది తప్పే. సో సపోర్ట్ అంటే ఎందుకు వస్తుందంటే ఇందువల్ల వస్తుందని మాత్రం తప్పకుండా మనం చెప్పొచ్చు. ఓకే. సో సార్ ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఇతను సినిమాస్ అప్లోడ్ చేస్తున్నాడో దానివల్ల అతను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయట్లేదు కాబట్టి అతడికి ఎలాంటి శిక్ష పడే అవకాశం లేదు అని కొంతమంది అంటున్నారు. ఇది నిజమే అంటారా? అలా ఏం లేదు. శిక్ష పడడం అయితే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వాళ్ళు చార్జ్ షీట్లో ఏమేమి రాస్తారు, ఎట్లా అంటే ఈయన ఏ విధంగా ఈయన ఈ యొక్క క్రైమ్ని ఏ విధంగా చేసిండు అనేది వాళ్ళు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే శిక్షలు పడకపోవడము. ఇప్పుడు మనం చూపించేదంతా సోషల్ సింపతి, సామాజిక ఒక సింపతి. ఇది కోర్టులో ఏం నడవదు. డాక్యుమెంట్ మీద ఏది పెట్టి, ఎవిడెన్స్లో ఏది పెడితే అది ఫైనల్ అవుతుంది, దాన్ని బట్టే జడ్జిమెంట్లు ఉంటాయి. శిక్షలు పడకపోవడం అనేది ఏముండదు. ఇందులో పోలీస్ వ్యవస్థ ఎవిడెన్స్లని ఎంత ప్రాపర్గా, ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేస్తుంది, సబ్మిట్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కంప్లైంట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎట్లా స్టార్ట్ అయింది, యాక్చువల్గా ఈయన దొరకడానికి కూడా ఈయన చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్లనే ఈయన దొరికిండు. వైఫ్ ఏదో సమాచారం ఇవ్వడం వల్ల అని మిగతా సోషల్ మీడియాలో కానీ బయట నడుస్తున్నది నిజం కాదు. ఈయన ఒక టెక్నికల్ మిస్టేక్ చేయడం వల్ల దొరికిపోయింది అనేది వాస్తవం అనేది మన కేస్ డైరీ చూస్తే మనకు తెలుస్తుంది. ఇతను ఏం చేసిండు, ఐబొమ్మ అనే వెబ్సైట్ను చేస్తాడు.
మల్టిపుల్ మిర్రర్ వెబ్సైట్స్ ఉంటాయి. ఏదంటే మనం ఐబొమ్మ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో డైరెక్ట్ ఐబొమ్మ ఓపెన్ అయిన తర్వాత క్లిక్ చేయగానే యూఆర్ఎల్ రీడైరెక్ట్ అని ఒక వేరే వెబ్సైట్ తీసుకెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వేరే వెబ్సైట్కి అలా ఓపెన్ ఎందుకు అవుతాయంటే ఆ వెబ్సైట్కి ఇన్కమ్ జనరేట్ చేయడానికి, ట్రాఫిక్ పెంచడానికి అట్లా చేస్తారు. ఆ వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో ఈయన వెబ్సైట్లో పోస్ట్ చేసినందుకు వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు. వీళ్ళకి ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి ఒక క్లిక్ ఇంత, 2 క్లిక్లు ఇట్లా ఈ క్లిక్కి పర్ క్లిక్ అనే అమౌంట్తో ఒక అమౌంట్ ఉంటుంది. వీళ్ళకి గూగుల్ యాడ్ ఇవ్వరు, ఎందుకంటే ఈ వెబ్సైటే పైరసీ వెబ్సైట్. సో థర్డ్ పార్టీ ఎవరో ఒకరు మా వెబ్సైట్ పాపులర్ చేయడానికి అని థర్డ్ పార్టీలు ఎవరో ఒకరు వీళ్ళని అప్రోచ్ అయ్యి పే చేస్తారు. ఇట్లాంటి క్రమంలోనే ఈయన కూడా కొన్ని వెబ్సైట్లు డిజైన్ చేసి పెట్టుకున్నాడు. అంటే వాటికి పాపులారిటీ వచ్చిన తర్వాత, లేకపోతే వాటి ట్రాఫిక్ పెరిగిన తర్వాత వీటిని పబ్లిక్ డొమైన్లో వీటిని మనం ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవడానికి వీలుంటుంది. కొన్ని లక్షల్లో, కొన్ని వేల కోట్లలో కూడా కొన్ని, అంటే మంచి డొమైన్ కనుక అయ్యి దానికి ట్రాఫిక్ ఎక్కువ ఉండి ఆ నేమ్ చాలా ఏమంటాము క్రీమ్గా ఉండి ఆ నేమ్ వేరే వాళ్ళకి కంపల్సరీ అవసరం ఉన్నప్పుడు దానికి పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది. మామూలుగా ట్రాఫిక్ ఎంత పెరుగుతుందో కొంత అమౌంట్ అయితే వస్తుంది. సో అట్లా చేయడానికి ఇట్లా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ వెబ్సైట్లో కూడా ఇప్పుడు ఇదైతే లీగల్ వెబ్సైట్ కాదు, అది లీగల్ వెబ్సైట్. అంటే లీగల్ వెబ్సైట్ మీన్స్ గూగుల్ యాడ్ ఇవ్వడానికి నిబంధనలకు లోబడి ఉండే వెబ్సైట్. దాన్ని క్లిక్ చేయడం వల్ల దానికి ఎంత ట్రాఫిక్ పెరిగితే దాంట్లో యాడ్స్ రావడము, యాడ్స్ ద్వారా మనీ జనరేట్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే దీంట్లో మన ఈ ఐబొమ్మలో ఈయనకి 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటేమో బెట్టింగ్ యాప్స్ లాంటివి ప్రమోట్ చేయడం వల్ల ఆ డబ్బులు వస్తాయి. నెక్స్ట్ ఎవరైనా వెబ్సైట్లు మా వెబ్సైట్ ప్రమోట్ చేయమని నేను అప్రోచ్ అవ్వడం అదవుతుంది. ఇందులో భాగంగానే తను కూడా కొన్ని వెబ్సైట్లు డిజైన్ చేసుకుని పెట్టుకొని తను ప్రమోట్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు. ఓకే. అందులో tradersin.com అని ఒకటి, makeinindiashop.com అని ఒకటి, adsense.com అని ఇంకొకటి, ఇట్లా కొన్ని వెబ్సైట్లు తనవి కూడా క్రియేట్ చేసుకొని తన వెబ్సైట్లను కూడా మానిటైజ్ చేసుకోవడానికి, ఇన్కమ్ జనరేట్ చేయడానికి యూఆర్ఎల్ రీడైరెక్ట్ చేస్తాడు. ఇందులో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కీన్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి అటు రీడైరెక్ట్ అవుతుంది. ఈ రీడైరెక్ట్ అయినాయి అసలు ఇవి వీళ్ళని పట్టుకుంటే ఈ క్యాండిడేట్ ఇప్పుడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరు అనేది పట్టుకోవడానికి వీలవుతుందని ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అటు వెళ్తూ అది సెర్చ్ చేస్తారు. దీంట్లో లుకప్ అంటాం. ఆ వెబ్సైట్ లుకప్ చూడగానే ఏముంది అంటే ఒక పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ అనే ఒక డొమైన్ రిజిస్టర్, అంటే డొమైన్ అమ్మిన వాళ్ళు దొరికి, అంటే ఆ డొమైన్ అమ్మిన పబ్లిక్ అతను వాళ్ళకి వీళ్ళు లెటర్ ఇస్తారు. ఆల్రెడీ ఇక్కడ కేసు ఉంది కాబట్టి సో అండ్ సో కేసులో ఇది ఇన్వాల్వ్ అయ్యి ఉంది, మాకు ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని వీళ్ళు పోలీసులు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దాంట్లో రిజిస్టర్ అయిన దాంట్లో ప్రైవసీ ప్రొటెక్ట్ ఎల్ఎల్సి విత్ ఈఆర్ ఇన్ఫోటెక్ తో రిజిస్టర్ అయ్యిందని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈఆర్ ఇన్ఫోటెక్ ఎవరిదని మళ్ళీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈఆర్ ఇన్ఫోటెక్ ఐబొమ్మ రవి అనే అతను గతంలో నిర్వహించేటోడు, సాఫ్ట్వేర్ అంటే వెబ్ డొమైన్ హోస్టింగ్ అట్లాంటివి చేసేటోడు అనేది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కంక్లూజన్కి వచ్చారు. ఇప్పుడు ఈఆర్ ఇన్ఫోటెక్ ఒక మొబైల్ నెంబర్కు లింక్ అయి ఉంది. ఆ మొబైల్ నెంబర్ ఏంది చూసేసరికి ఇమ్మడి రవి అనే డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇది ఇమ్మడి రవి అని తెలుసుకోవడం, ఆ మొబైల్ నెంబర్ తెలిసిన తర్వాత పోలీసులకు తెలుసుకోవడం క్షణాల పని, 2 సెకండ్లు 3 సెకండ్లలో తెలుసుకోగలుగుతారు ఎవరు అనేది తెలిసింది. ఇమ్మడి రవి అని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే ఇండియన్ సిటిజన్షిప్ వదులుకొని సెయింట్ కిట్స్ నేవీస్ కంట్రీలో ఏమంటాం సిటిజన్షిప్ తీసుకొని అక్కడ ఉంటున్న ఒక వ్యక్తిగా తేలింది. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? లేడు, ఇక్కడ దొరకట్లేదు, ఇండియాలో లేడు, అక్కడ ఉన్నాడు. ఈయన ఇప్పుడు డే టు డే ఇప్పుడు అప్డేట్గా ఉండే ప్రతి సినిమా అప్డేట్గా చూస్తున్నాడు, ప్రతి సినిమా డౌన్లోడ్ చేస్తున్నాడు. కాబట్టి మనకు ఇంతకుముందు ఎవరైతే పైరసీ చేసి లేకపోతే డౌన్లోడ్ చేస్తూ మిగతా వాళ్ళు ఈయన అలయన్స్ కానీ ఈయనతో ఉండే వీళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ దొరుకుతున్నప్పుడు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాడు. ఐబొమ్మకు కూడా క్లోజ్గా దగ్గరకు వచ్చిండ్రు అనేది ఈయనకు కొంచెం అర్థమైంది. అర్థం కాగానే ఇమీడియట్గా ఏం చేస్తాడు, ఈ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళకి ఒక థ్రెటనింగ్ మెయిల్ పంపిస్తాడు.
జీవితంలో జీవితంలో కోల్పోవడానికి ఏదీ లేని వాడు అత్యంత ప్రమాదకరం అనే ఒక మెసేజ్తో వీళ్ళకు పంపించడము. ఇంకా నాకు డౌట్ ఏంటంటే వాళ్ళ సెన్సిటివ్ డాటా ఏమన్నా పంపి ఉండొచ్చు, అందుకే 66E అనే సెక్షన్ ఐటీ సెక్షన్ పెట్టిండ్రు. అట్లాంటివి పంపించి ఏమైనా థ్రెటనింగ్ చేసి ఉండొచ్చు. థ్రెటనింగ్ చేయగానే ఇంకా మళ్ళీ ఆ మెయిల్ ఏంటి, బాటా మెయిల్ అని ఒక సెక్యూర్ ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి పంపిస్తారు. అంటే మామూలు వాళ్ళకి అసలు అది ఏంటి అనేది తెలుసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. అట్లా చేస్తూ ఈ పోలీసుల దగ్గరికి వచ్చిన ఇది అర్థం అవ్వగానే అక్కడ ఉన్నాడు సెయింట్ కిట్స్ ఉన్నాడు. సెయింట్ కిట్స్ నుంచి ఇండియాకి వచ్చి నా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అమ్ముకొని ఇంకా నేను వెళ్ళిపోయి వేరే దేశాల్లో కంప్లీట్గా వేరే దేశాల్లో సెటిల్ అయిపోవాలనుకున్నాడు. అందరూ ఏంటి సెయింట్ కిట్స్కి ఎందుకు వేయండి, సెయింట్ కిట్కి ఆ కంట్రీస్కి ఎందుకు వేయండి, ఆ కరేబియన్ దీవులకే ఎందుకు వేయండి అనేది ఒక చర్చ, డౌట్. అక్కడున్న బ్యూటీ ఏంటంటే సెయింట్ కిట్స్ అనే కంట్రీలో పౌరసత్వం వచ్చి పాస్పోర్ట్ వస్తే 150 దేశాలకి వీసా లేకుండా తిరగవచ్చు. ఓకే, 150 దేశాలకు వీసా అవసరం లేకుండా తిరగచ్చు. ఫ్రీ వీసా దొరుకుతుంది. ఒకవేళ తన్ని వెతుక్కుంటే అక్కడికి వచ్చినా కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, ఈజీగా ఎస్కేప్. అంటే వీసా అవసరం లేని 150 దేశాలు తిరగచ్చు. ఈ ధైర్యంతోనే దమ్ముంటే పట్టుకోండి అని ఉండొచ్చు. దాంతోపాటు ఇట్లా ఈ కంట్రీస్ తిరిగే అది ఉంటుంది, ఈ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆ కంట్రీకి వెళ్ళిండు. ఇంకొక ఏంటి అంటే ట్యాక్స్ అనేది ఉండదు, జీరో ట్యాక్స్ అక్కడ. అసలు ట్యాక్స్ ఉండదు, నువ్వు ఎంత ఎర్న్ చేసుకో ట్యాక్స్ ఉండదు. సో అందువల్ల ఇక్కడ మేము సిటిజన్షిప్ గివప్ చేసుకొని అక్కడ సిటిజన్షిప్ అక్కడ పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ అడ్వాంటేజ్ వల్ల అక్కడ ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఈ ప్రాపర్టీస్ అమ్ముకొని వెళ్ళిపోదామని వచ్చి ఉంటాడు మ్యాక్సిమం. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఇమ్మడి రెవెన్యూ డీటెయిల్స్ ఉన్నాయి, మొబైల్ నెంబర్ ఉంది. కంక్లూజన్కి రాగానే ఈయన మన దేశంలో లేడగానే లుకౌట్ నోటీస్ అని అంటారు. లుకౌట్ నోటీసు మన పోలీసులు జారీ చేశారు. అంటే ఎనీ పోర్ట్, డ్రై పోర్ట్, సీ పోర్ట్, ఎయిర్పోర్ట్, ఏ పోర్ట్ అయినా లుకౌట్ నోటీసు పంపిస్తే వాళ్ళు సర్టన్ వ్యక్తి పలాని క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, తన వస్తే చెప్పండి అని వీళ్ళు లుకౌట్ నోటీస్ ఇస్తారు. ఇది ఆయనకు ఐడియా ఉండకపోతుంది. అక్కడ వచ్చేసిండు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన పోలీసులకు ఇచ్చేసి తెలంగాణ పోలీసులకు ఇచ్చిండ్రు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఉంది, ఆల్రెడీ వీళ్ళు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. మొబైల్ నెంబర్ ఉంటే మనలే ఏ మూలకున్నా, అంటే అది స్మార్ట్ ఫోన్ అయి ఉంటే నువ్వు ఎక్కడున్నా ట్రాక్ చేయడానికి పాసిబుల్. వీళ్ళు లైవ్గా ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో ఆయన ఇంకా ఏం చేసి వాట్సాప్ మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో నేను వచ్చినా అని మెసేజ్ పెట్టినాడు. ఇంకా అట్లా పెట్టిన తర్వాత ఇంకా చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. ఇక అది మనం టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్పలేము, ఓపెన్గా చెప్పొద్దు. ఇంకా చాలా ఈజీ అవుతుంది. లైవ్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేసి ఆయన వచ్చిన 1-2 అవర్స్లోనే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి తనను పట్టుకోవడం జరిగింది. ఓకే. సో సార్ ఇప్పుడు అంటే లైక్ ఇతన్ని పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది ఏమంటున్నారు అని అంటే ఈదర్ మూవీ లింక్స్ అప్లోడ్ చేసిన తర్వాత అతడి మనీ డిమాండ్ చేయకపోవచ్చు, కానీ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నాడు. సో దానివల్ల కేసులు పడే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ, అతని పైన ఎలాంటి కేసులు పడతాయి, ఒకవేళ శిక్ష కూడా పడితే అంటే ఏం శిక్షలు పడతాయి? ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడైతే ఐటీ యాక్ట్లో ఉన్న సెక్షన్ 66C అంటే ఐడెంటిటీ థెఫ్ట్. మనం ఫస్ట్ అనుకున్నట్టు డౌన్లోడ్ చేయడం అనేది అంటే ఐడెంటిటీ థెఫ్ట్. ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ అంటే పర్సనల్ క్రెడెన్షియల్స్ ఏదో రకంగా స్టీల్ చేసి మూవీని డౌన్లోడ్ చేసిండని అదొక ఆరోపణ. 66E అనేది అంటే మరి ఆ సెక్షన్ ఎందుకు పెట్టినో అదైతే కొంచెం అర్థం కాకుండా ఉంది. అది ఆ సెక్షన్ ఏంటి అంటే ఒక వ్యక్తికి కానీ ఒక మహిళకు కానీ సంబంధించిన రక్షిత భాగాలని ఫోటో తీసి పబ్లిష్ చేసినప్పుడు జనరల్గా ఇన్వోక్ చేస్తారు. మరి ఈ సెక్షన్ ఇక్కడ ఎందుకు ఇన్వోక్ చేసినారో మరి పోలీసులకు తెలియాలి. నెక్స్ట్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అని ఉంటుంది. కాపీరైట్ ఉల్లంఘించినందుకు 2 సెక్షన్లు పెట్టినారు. సినిమాటోగ్రఫిక్ యాక్ట్లో కూడా 2 సెక్షన్లు పెట్టినారు. అంటే థియేటర్లో స్క్రీన్ రికార్డింగ్ చేయడము, దాన్ని లైసెన్స్డ్ ప్లేస్ కానీ అంటే తన వెబ్సైట్ అనేది లైసెన్స్డ్ ప్లేస్ కానీ దాంట్లో ఎగ్జిబిట్ చేసినందుకు అదొక సెక్షన్ పెట్టినారు. 6AA అని ఉంటుంది, అదేమో స్క్రీన్ రికార్డింగ్ అంటే హ్యాండ్ క్యామ్తో థియేటర్లో రికార్డ్ చేసినందుకు అదొక కేసు పెట్టారు. ఇంకొకటి ఫారినర్స్ యాక్ట్ అని, తను ఇప్పుడు వేరే సిటిజన్షిప్ ఉంది కాబట్టి ఫారినర్స్ యాక్ట్ అని ఇంకో యాక్ట్ పెట్టి, ఇవన్నీ కూడా బిలో 7 years శిక్షలు ఉండే సెక్షన్లు మాత్రమే పెట్టినారు. వీటిని వీళ్ళు పోలీసులు ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేస్తారు? తన దగ్గర ఒక 21,000 సినిమా దొరికినాయని, ఇప్పుడు హార్డ్ డిస్క్లు చాలా ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, ఇవన్నీ దొరికినాయి. వీటిని అనలైజ్ చేయాలి,
రిపోర్ట్ రాయాలి, కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టులో ప్రాసిక్యూషన్ అంటే వీళ్ళు ప్రాసిక్యూషన్ అంటే మళ్ళీ ఇదొక డిపార్ట్మెంట్లో ప్రాసిక్యూషన్ సరిగా ఆర్గ్యూ చేసి తను నిజంగానే చేసిండని ప్రూవ్ చేస్తే అప్పుడు శిక్షలు అనేది పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా ఇక్కడ కూడా ఫారినర్ కదా, ఫ్రాన్స్లో అప్లోడ్ చేసిండు కదా, అతనికి అలాంటి శిక్షలు పడవు, బయటకు అట్లాంటిది ఏమి ఉండదు. బెర్న్ కన్వెన్షన్ అని ఉంటుంది. కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఎక్కడ జరిగినా ఇప్పుడు ఆ లాస్ ఎక్కడ జరుగుతుంది, కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాము, ఆ లాస్ ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని బట్టి ఏ దేశంలో జరిగినా కూడా చేయడానికి ఉంటుంది. ఐటీ యాక్ట్లో మాత్రం ఎక్స్ట్రా టెరిటోరియల్ ఉంటుంది. అంటే ఐటీ యాక్ట్లో ఏమన్నా సెక్షన్స్ ఇన్వోక్ చేసినప్పుడు వేరే దేశంలో ఎక్కడ చేసినా కూడా మనకి ఇక్కడ కోర్టుకు పరిధిలోకి అయితే ఖచ్చితంగా వస్తాయి, రావనేది ఏం లేదు. కన్విక్షన్ వీళ్ళు ఎట్లా ప్రాసిక్యూట్ చేసి ఎట్లా ఆర్గ్యూ చేసి తను ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అనే దాన్ని బట్టి ఈ శిక్షలు అనేది పడడం అయితే జరుగుతుంది. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా వాళ్ళు జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ కేవలం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకే ఈడీ యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అతను అంటే వేరే నేషనల్ అవ్వడం ఒకటి, ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది, దీంట్లో మనీ లాండరింగ్ ఏమైనా ఉందా అంటే అతను ఇప్పుడు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే ఈ మనీ లాండరింగ్ ఇష్యూ ఏమన్నా వచ్చేదేమో. అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆయన సిటిజన్షిప్ను ఎట్లా వీళ్ళు డిసైడ్ చేస్తారనేది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. అంటే ఆల్రెడీ గేవ్ అప్ చేసిండు అని చెప్తున్నారు, పాస్పోర్ట్ కూడా సీజ్ చేసిండ్రు, వేరే కంట్రీ అంటున్నారు. మరి వీళ్ళు ఎట్లా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనేది చూడాలి. మనీ లాండరింగ్ జరిగింది అనేది ఏదన్నా ఉన్నప్పుడు ఈడీ అనేది వస్తుంది. ఈరోజే సిఐడి కూడా సైబర్ పోలీసులకి దాని డీటెయిల్స్ ఈ యొక్క ఇవ్వండి అని వాళ్ళ ఒక రిక్వెస్ట్ చేయడం అయింది, ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అంటే. సిఐడి ఎప్పుడు వస్తుంది, ఇట్లాంటి ఎకనామిక్ అఫెన్సెస్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సిఐడి కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సైబర్ క్రైమ్ అనేది ఏమో స్పెషలైజ్డ్ బ్రాంచ్, సిఐడి అనేది ఇట్లాంటి ఎకనామిక్ అఫెన్స్ జరిగినప్పుడు దేశ భద్రత సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు, వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారు. మరి మనీ లాండరింగ్ అయితే ఇప్పటికైతే ఏం ఇన్వోక్ చేయలేదు. ఈ దేశాలకు మధ్యలో ఉన్న జీరో ట్యాక్స్, ఆ ట్యాక్స్లు ఎట్లా పే చేస్తుంటారు ఏంది అనేది అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనకు బయలాటరల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఆ కంట్రీ నుంచి మన కంట్రీకి. అందులో మరి ఈ పిఎంఎల్ మనీ లాండరింగ్ను ఎంతవరకు ఇన్వోక్ చేస్తారో, ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది మరి పోలీసులు ఎట్లా చేస్తారో చూడాలి. సో సార్ ఇప్పుడు అంటే లైక్ ఈ ఏదైతే ఇతను సినిమాలు ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు కదా, సో ఇంత జరిగినాక కూడా ఇప్పటికైనా ఈ సినిమా రేట్లు అనేవి తగ్గుతాయా? అంటే మీరు ఇందాక అన్నట్టు అంటే సామాన్యుడు ఒక ఫ్యామిలీతో కలిసి ఒక సినిమాకి వెళ్ళి చూడాలి ఆనందంగా అంటే చూసే పరిస్థితి కాదు. సో మళ్ళీ నార్మల్గా మనం వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేసే డేస్ వస్తాయంటారా? అంటే ఇది ప్రభుత్వాలు, నిర్మాతలు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు మరి డిసైడ్ చేయాలి. అంటే మనం ఇట్లా ఒక సామాన్యుడి మీద మరి పడి దోచుకోవడం అంటారా, వాళ్ళు ఇట్లాంటి మమ్మల్ని ఇట్లా అంటారా, వాళ్ళు అంటే ఒక ప్రాపర్ సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే టికెట్ అనేది పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి సమస్యలు దాదాపు తగ్గుతాయి. అంటే పైరసీ అనేది ఈ రోజుల నుంచి ఇవాళ కొత్తగా వచ్చింది, ఐబొమ్మ వల్ల వచ్చింది, లేకపోతే ఇమ్మడి రవి వల్ల వచ్చింది అయితే కాదు. ఎప్పటి నుంచి వీసీఆర్ అంటే వీడియో క్యాసెట్ రికార్డర్ అనే ఒక అప్పటి నుంచి కూడా ఉన్నాయి. మనకు ఒక కొన్ని సంవత్సరాలకు కొంచెం ముందు పోతే సీడీలలో వచ్చేటివి, డివిడీలలో వచ్చేటివి. ఒక డివిడీలో ఆ డివిడి ప్లేయర్లో ప్లే చేసుకోవడానికి డివిడీలలో ఒక డివిడి మామూలు బయట డివిడి 50 రూపాయలు 100 రూపాయలకి 4 సినిమాలు పైరేటెడ్ సినిమాలు వచ్చేటివి. అప్పటి నుంచి ఉంది. అంతేందుకు ఇప్పుడు మామూలుగా సూపర్ లగ్జరీ బస్సులు లాంటివి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్లో డైరెక్ట్ పైరేటెడ్ మూవీసే వేసేవాళ్ళు. కేబుల్ ఆపరేటర్లు కూడా అసలు సినిమా వచ్చిన నెల రోజుల్లో స్పెషల్ కింద వేస్తుండే. పైరసీ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఆగిపోయేది కాదు. ఐబొమ్మ రవి వల్లనే వచ్చిందైతే కాదు. అంటే ఇందులో ఒక సామాన్యుడికి ఇప్పుడు ఒక సామాన్యుడిని నేను ఆ డబ్బు నేను పెట్టి చూడగలను అన్నప్పుడు ఇంకో వేరే మార్గాన్ని అన్వేషించాడు. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నేను చూడాలనుకుంటాడు, అది అందనప్పుడు ఇంకో ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతుండు, అదేంటి ఐబొమ్మ. అందుకోసమే తప్ప ఒక సామాన్యుడికి అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా వెళ్తారు. ఇది అంటే గాజుతెర సిద్ధాంతానికి దగ్గరగా ఉంది అంతే. సో సార్ ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మనకి అంటే లైక్ అది కామెడీ అనుకోవాలా లేకపోతే సీరియస్గా ఆలోచించాలా అర్థం కావట్లేదు, కానీ ఐబొమ్మ 1 అనే సైట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఒక క్రోమ్లో ఒక వెబ్ అంటే లైక్ ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఐబొమ్మ సైట్ అని కొట్టిన తర్వాత దాంట్లో వచ్చే మూవీని
కాపీ చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోటి ఎస్బీఐ ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్. ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ లో కింద అక్కడెక్కడో దాంట్లో పేస్ట్ చేస్తే మూవీ వస్తుంది అని అవును. చెప్పాను అన్నట్టు. అంటే దీన్ని బట్టి కేవలం ఇమ్మడి రవియే కాదు, దీని వెనక ఇంకా చాలా మంది ఉన్నారు అనుకొని మనం అర్థం చేసుకోవచ్చా? ఇమ్మడి రవి అనేది టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఓకే. అంటే ఇమ్మడి రవి లాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. ఇందులో మళ్ళీ సామాన్య సిటిజన్స్ అందరు ఆలోచించాల్సిందే అట్లాంటి వాటికి ఇప్పుడు ఇప్పుడు మనం ఐబొమ్మ సైట్, దాని నుంచి మళ్ళీ ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ .com అని ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అంటే ప్లే అవుతుంది ఓకే, దాంట్లో మన ఇప్పుడు ఆ ప్లే అవుతున్న క్రమంలో మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూకీస్ అని ఉంటాయి, లేదా వాళ్ళు ఏదన్నా మలిషియస్ కోడ్ ఇంజెక్ట్ చేసి ఉంటే గనక మన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో స్కాన్ చేయడానికి అయితే ఉంటుంది. సో సిటిజన్స్ ఎవరైనా జర జాగ్రత్తగా ఉండి అట్లాంటి పనులు చేయకపోవడం ఉత్తమం. ఈ అంటే మామూలుగా ఫన్నీ థింగ్ ఏంటంటే మొన్న రీసెంట్గా ఐబొమ్మతో వైరస్ ఆగుతుందని నేను ఒక ఎడిటోర్ రాశాను. సివి ఆనంద్ గారు దానికి ఒక కౌంటర్, అంటే దానికి ఒక హ్యాకర్లు అనేటోడు ఆగరు, హ్యాకర్లు హ్యాకింగ్ అనేది ఆగదు, అది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, దొంగలు ఆగినరా, దోపిడీదారులు ఆగినరా, ఎంతమందిని అరెస్ట్ చేయలేము, ఆగినరా, ఇది కూడా అంతే అని తను రిప్లై ఇవ్వడం, అది వైరల్ కావడం కూడా జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఐబొమ్మ రవి కాకపోతే ఇంకో బొమ్మ రవి వస్తాడు, ఇంకో రవి వస్తాడు, ఇంకో ఆయన వస్తాడు. ఇదైతే అంటే ఎప్పుడు తగ్గుతుంది, టెక్నికల్గా మనం సౌండ్ ఉండాలి. ఇప్పుడు మీడియా హిట్ మూవీ తీసుకుంటే మీడియా హౌస్ డిజిటల్ మూవీ కంపెనీలు, సర్టెన్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఉన్నాయి చేస్తున్నాయి. మనం వాళ్ళను అంటే తను స్కాన్ చేసి ఉండొచ్చు, చూస్తే 1-2 కంపెనీల యొక్క వెబ్సైట్లు నేను చూసిన. కొంచెం ఒక 1 అవర్ కాన్సన్ట్రేట్ అయితే వాళ్ళ వెబ్సైట్ హ్యాక్ చేయొచ్చు. అంత ఇన్ఫర్మేషన్ బయట పెట్టుకున్నారు, అంత ఇన్ఫర్మేషన్ అట్లా ఉంది. సోషల్ ఇంజనీరింగ్ చేయడానికి అయితే ఫుల్ స్కోప్ ఉంది. సోషల్ ఇంజనీరింగ్ అంటే అలా పాస్వర్డ్లు స్టీల్ చేయడానికి వీగుతాయి. ఇప్పటికైనా ఒకవేళ చూస్తే కనుక అవన్నీ మీకు ధైర్యం ఉండి మీ సిస్టమ్ ప్రొటెక్ట్గా ఉంచుకోగలిగితే పబ్లిష్ చేసుకోండి. మీరు చేయలేని పక్షంలో అవి పెట్టకండి. ఇట్లాంటి మళ్ళీ ఇప్పుడు చేయడం అనేది ఈయన కాకపోతే ఇంకోనే వస్తాడు, డౌన్లోడ్ చేస్తాడు, మీ దగ్గర సెక్యూరిటీ ఫ్లాస్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేస్తారు, ఏదైనా చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిర్మాతలు మరి అర్థం కావట్లేదా, వీళ్ళకి ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేరా? ఇప్పుడు వీళ్ళేంటి, ఒక సినిమా హౌస్కి సినిమా ఇచ్చారు, బాబు నీకు ఈ సినిమా ఇస్తున్నాము, నువ్వు దీన్ని టెలికాస్ట్ ఏమంటాము థియేటర్లో స్క్రీనింగ్ చేయడానికి నీకు ఇస్తున్నాము, మా వాళ్ళ సూపర్విజన్లోనే ఇస్తున్నాము, కానీ వీళ్ళకి కొంత పే చేస్తారు కదా. పే చేసినప్పుడు ఇప్పుడు నేను నా యొక్క ఒక ప్రాపర్టీని నేను వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ, అరే నీ దగ్గర భద్రంగా పెట్టుకో అన్న తర్వాత నువ్వు భద్రంగా ఉంచాలి, కానీ నీ దగ్గర నుంచి లీక్ అయినప్పుడు నువ్వు రెస్పాన్సిబుల్ కదా. ఐబొమ్మ అనేది ఎక్స్టర్నల్ థ్రెట్, ఎవరైనా వస్తారో అటాక్ చేస్తారు, నువ్వు ప్రొటెక్ట్గా ఉంచుకోవాలి కదా. అంటే ఎగ్జాంపుల్ నువ్వు ఒక బాక్స్లో పెట్టుకుంటే ఆ బాక్స్ నువ్వు ప్రొటెక్ట్గా ఉంచుకోవాలి. చేసుకోలేనప్పుడు నువ్వు నాకైతే ప్రొడ్యూసర్కి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు సినిమా కంపెనీ కదా ఇప్పుడు పే చేయాల్సింది. అందరూ ఏమంటున్నారు, ఇమ్మడి రవి మాకు లాస్ చేసిండు, ఇమ్మడి రవి వల్ల మేము లాస్ అయినా. అరే ఇమ్మడి రవి వల్ల కాదు, మీ ప్రొడ్యూసర్లు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇమ్మడి రవి వల్ల కాదు, మీ డిజిటల్ సినిమా కంపెనీలు సెక్యూర్గా లేకపోవడం వల్ల మీరు వాళ్ళ మీద కాంపెన్సేషన్ తీసుకోండి, వాళ్ళ మీద కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ వేయండి, వాళ్ళ మీద డ్యామేజెస్ వసూలు చేసుకోండి. అదే ఫారిన్ కంట్రీలో అయితే ఇట్లాంటి కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెడతారు, పెద్ద పెద్ద ఫైన్లు ఇస్తారు. అది చూడండి, మీరు ఇమ్మడి రవి అనేది చిన్నది, ఇమ్మడి రవిని పట్టుకుంటే ఏమవుతుంది, ఇంకొక 10 ఇమ్మడి రవిలు పుట్టుకొస్తారు. అది కాదు, మీరు ఇక్కడ సెక్యూర్గా ఉంచుకోవడానికి ప్రోటోకాల్స్ ఏం చేయాలి, ఎంత సెక్యూర్గా ఉంచుకోవాలి, మన సిస్టమ్ ఎంత సెక్యూర్గా ఉంది, మన సిస్టంలో ప్రోటోకాల్స్ ఎంత ఉన్నాయి, మీరు సెక్యూరిటీ ఆడిట్ చేసుకోండి, సినిమా కంపెనీలు సెక్యూరిటీ ఆడిట్ చేసుకోండి, ప్రొటెక్ట్గా ఉంచడానికి ట్రై చేయండి. క్లియర్గా అంటే ఇంకొక హిట్ మూవీలో అయితే కంప్లైంట్లో క్లియర్గా చెప్తున్నారు, పలానా మూవీ హౌస్ నుంచి ఇది పైరేట్ డౌన్లోడ్ అయింది, అంటే వాళ్ళకి వాటర్ మార్క్స్ అని ఉంటాయి. అంటే పర్టికులర్ థియేటర్కి వెళ్తే ఐడెంటిఫై చేసుకోవడానికి వాటర్ మార్క్స్, అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు కనబడదు కానీ దాన్ని ఫోరెన్సిక్గా చూసినప్పుడు ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని బట్టి వీళ్ళు ఐడెంటిఫై చెప్తారు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే లీక్ కారణమైనరో వాళ్ళని అడగాలి, కానీ ఇమ్మడి రవి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు దొంగ ఏం చేస్తాడు, ఎక్కడైనా ఒక ఇంట్లో చిన్న కన్నం ఉందంటే దూరుతారు, తీస్తారు, లేదంటే దాంట్లో ఏదో ఒక ఎనిమల్ పంపిస్తాడు, లేకపోతే దేనే పంపించి అది స్టీల్ చేయాలనుకున్నప్పుడు చేస్తారు. నువ్వు అది కంప్లీట్ ప్రొటెక్ట్గా ఉంచుకున్నప్పుడు చేయడానికి రాదు కదా. మనం ఇది మాట్లాడుకున్నట్టు కరోనా టైంలో ఆర్జీవి గారు RGV World Theatres.com అని ఒక వెబ్సైట్ పెట్టుకొని దాంట్లో
ఒక 2 సినిమాలు ఆన్లైన్లో ఫస్ట్ టైం ఆయన స్ట్రీమింగ్ చేసిండు. ఏటీటీ అన్నాడు అప్పుడు ఆయన. ఈ వీళ్ళకి సైబర్ అటాకర్లకి లేకపోతే హ్యాకర్లకి ఛాలెంజ్ చేసిండు, మీకు దమ్ముంటే ఈ సైట్నే హ్యాక్ చేయండి అని ఆయన సవాల్ ఇచ్చిండు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏంది, నా సైట్ సెక్యూర్గా ఉంది, ఎవరు స్టోల్ చేయలేరు, మీకు దమ్ముంటే చేయండి అని ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. మీరు ఇప్పుడున్న సినిమా హౌస్లు, ఇప్పుడున్న డిజిటల్ సినిమా కంపెనీలు అట్లా ఛాలెంజ్ చేయగలుగుతాయా? చేయలేవు. మామూలుగా పెద్ద పెద్ద కంపెనీ గూగుల్ లాంటివి వేరే కంపెనీలు కూడా బగ్ బౌంటీ అంటారు. అంటే మా సైట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫైండ్ అవుట్ చేసి చెప్పండి, మీకు సర్టెన్ రివార్డ్ ఇస్తాం, బగ్ బౌంటీ అంటాము, ఆ రివార్డ్ ఇస్తామని చెప్తారు. అట్లా ఛాలెంజ్ చేయగలిగే హౌస్లు ఉన్నాయా? మా బగ్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పే అంత ధైర్యం ఉందా? వాళ్ళు చాలా మటుకు వాళ్ళ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కానీ అదంతా పబ్లిక్లో ఉంది. సోషల్ ఇంజనీరింగ్ చేయడానికి, ఫిషింగ్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లాంటివి కాకుండా మీ సిస్టమ్స్ని ప్రొటెక్టివ్గా ఉంచుకోండి. ప్రొడ్యూసర్ కూడా ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు థియేటర్లో స్క్రీన్ చేయడము, థియేటర్లో కెమెరా రికార్డ్తో చేయడం అంటే అది ఎక్స్టర్నల్, మీ పరిధిలో లేని అంశం. డిజిటల్ సినిమా హౌస్ల దగ్గర మాత్రం మీ పరిధిలో ఉన్న అంశం. ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఆ లిక్విడిటీ డ్యామేజ్, మీ కంపెన్సేషన్ ఏదైనా ఉంటే ఆ కంపెనీలను మీరు అడగాలి. ఆ ఇమ్మడి రవి మీద క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత ఏమవుతుంది, కాపీరైట్ చట్టం ఒకటి చేస్తారు. ఇవన్నీ కూడా 7 సంవత్సరాల వరకు ఉన్న శిక్షలు. ఫైన్లు కూడా మామూలు ఫైన్లే ఉన్నాయి. సరే, ఆయనకు ఒక 5 లక్షలు 10 లక్షల ఫైన్ వేసిండు అనుకుందాం, వస్తాడు, ఫైన్ కట్టేస్తాడు, వస్తాడు. ఒక మ్యాక్సిమం కాపీరైట్ అయితే 3 సంవత్సరాలు. మిగతా సెక్షన్లన్నీ కూడా మరీ ఎక్స్ట్రీమ్ అయితే ఏం లేవు. ఒకటేంటి, మిమ్మల్ని థ్రెట్ చేసిండు, క్రిమినల్ ఇంటిమిడేషన్ అనే ఆ సెక్షన్ ఒకటి కొంచెం ఏమన్నా ఉండొచ్చు, కానీ అది మీరు ప్రూవ్ చేయలేరు, అది కూడా తక్కువ శిక్షలో పెడతాయి. ఏం చేస్తారు, 3 సంవత్సరాల శిక్ష. అది కాదు, సెక్యూర్గా ఉంచుకోవాల్సిన సిస్టాన్ని సెక్యూర్గా ఉంచండి అనేది ఒకటి. ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, సీజ్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైనా సీజ్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్, ఎస్ఓపీస్ అని ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ చేయాలి. మన తెలంగాణ పోలీసులు ఏం చేసిండ్రు, సజ్జనార్ గారు అంటే మరి అది తెలిసి చేసిండ్రా తెలక చేసిండ్రా, దాన్ని తీసుకొచ్చి మీడియా ముందు ఎగ్జిబిట్ పెట్టారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏది దొరికినా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఫోరెన్సిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఫారడే బ్యాగ్స్ అని ఉంటాయి, దాంట్లో పెట్టాలి. ఇట్లా నువ్వు ఎట్లా పెడితే అట్లా పెడితే దాంట్లో రేపు డాటా లాస్ అయింది అనుకోండి, ఎట్లా మీరు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో రాసారు. ఇప్పుడు తన ఇంట్లో హార్డ్ డిస్క్లు సీజ్ చేసారు, తన ఇంట్లో ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లు సీజ్ చేసారు. ట్రావెలింగ్లో ఒక డిస్క్ డ్యామేజ్ అయింది, దాంట్లోనే ఇంపార్టెంట్ క్రూషియల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, డ్యామేజ్ అయింది. అది డ్యామేజ్ అంటే మళ్ళీ రిపేర్ చేయలేని డ్యామేజ్ అయింది. ఎట్లా చేస్తారు, ఎట్లా ప్రూవ్ చేస్తారు మీరు? ప్రూవ్ చేయలేం. పారడే బ్యాగ్స్ అనేటివి ఏ డ్యామేజ్ నుంచి కూడా అది కాకుండా ఉంటాయి, సేఫ్ అది ప్రొసీజర్. ఫస్ట్ రెస్పాండర్, నీకు ఒక క్రైమ్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ దొరికినప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చి పోలీస్ కంట్రోల్ రూమ్లో హీరోలను పెట్టుకొని చేయడం. అది మరి ఇక్కడ ఇంకా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న కామన్ మ్యాన్ అడుగుతున్న క్వశ్చన్ ఏంది, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి ఎవరు, ప్రెస్ మీట్లో కూర్చోవడానికి ఎవరు? అంటే ఆ టీంని పట్టుకోవడానికి బాధ్యత వహించిన ఒక డీసీపీని ఎక్కడో చివరికి కూర్చుండబెట్టి వీళ్ళను మధ్యలో కూర్చుండబెట్టుకొని నీకు ఏ చట్టం ఇచ్చింది, ఏ చట్టం ప్రకారం వాళ్ళని నువ్వు కూర్చుండబెట్టుకున్నావు అనేది ఒకటి. వాళ్ళకి నువ్వు ఎగ్జిబిట్స్ చూపిస్తున్నావు. కోర్టు ఇప్పుడు ఆయనను ఎప్పుడు అరెస్ట్ చేశారు, ముందు రోజు అరెస్ట్ చేసి నైట్ కోర్టు జడ్జి ఇంటి ముందట ప్రవేశపెట్టి మీరు ఆయన సెంచరీ కూడా పంపించారు. మీరు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టారు, తెల్లారి ప్రెస్ మీట్ పెట్టారు, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇప్పుడు ఏంటి ఇష్యూ, ఆయనను కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత విషయం ఏంది, కోర్టు పరిధిలో ఉండే విషయం. మీరు ఆ ఎగ్జిబిట్స్ని మేము ఇవి సీజ్ చేసినామని సీజర్ రిపోర్ట్లో రాశారు, కోర్టుకు సబ్మిట్ చేశారు, సీజ్ చేసినామని. ఈ సీజ్ చేసినవి మళ్ళీ మీరు పబ్లిక్ ఎట్లా ఎగ్జిబిషన్ పెట్టారు, ఎగ్జిబిషన్ పెట్టినలే కాక చూడు నాగార్జున సార్, చూడు చిరంజీవి సార్ అని వాళ్ళకి తీసుకుపోయి ఈయన పక్క నుండి చూపిస్తుండు. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వాళ్ళే రీజన్ ఏది, ఈ చిరంజీవి గానీ నాగార్జున గానీ ఎవరైతే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరే రీజన్. ప్రైజ్ హైకులు, వీళ్ళు అధిక రెమ్యునరేషన్ తీసుకొని నిర్మాత మీద భారం ఎక్కువ పడడము ఇట్లాంటివి అవుతున్నాయి అనేది బయటకు చెప్పలేని నిజమే కదా, అందరు మాట్లాడుకుంటున్నది అదే. ప్రొడ్యూసర్లు కూడా బయటకి చెప్పలేక వాళ్ళది అది అవుతున్న విషయమే కదా, వీళ్ళ వల్లనే కదా. వాళ్ళని పక్కన పెట్టుకొని నువ్వు అసలు ఇప్పుడు వాళ్ళేంటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్సా? కాదు,
కామన్ సిటిజన్ అంటే చట్టం దృష్టిలో ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నప్పుడు చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నప్పుడు వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎక్కడనో ఒక హైదరాబాద్లో ఒక ఏదో ఒక ఇన్సిడెంట్ లేదంటే ఒక రేప్ కేసు జరిగింది అనుకుందాం. విక్టిమ్ను చూపించద్దు, విక్టిమ్ను చూపించకుండా మాస్క్ వేసి ఆ విక్టిమ్ను పక్కన కూర్చోబెట్టి మేము ఈమెకు సంబంధించిన ఎవరైతే వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారో లేదంటే ఇంకా అది మనం ఆ టర్మినాలజీ వాడకుండా వాళ్ళని మేము పట్టుకున్నామని ఈమెను ప్రెస్ మీట్లో పెట్టి చూపిస్తావా? ఒక రైతు కమాండ్ కంట్రోల్ సెంటర్ 15 ఫ్లోర్లు ఉంటుంది, వాళ్ళను సిపి ఉండే ఛాంబర్కి తీసుకెళ్ళి ఏసీ హౌస్లో వీళ్ళెవరు కూర్చుండబెట్టి నువ్వు మాట్లాడడానికి అనేది సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది. మరి ఆయన ఆన్సర్ అయితే చెప్పాలి. వీళ్ళెవరు? వీళ్ళు సైబర్ ఎక్స్పర్ట్ అయితే కాదు, వీళ్ళకి ఎందుకు చూపించాలి? ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న అంశము, నువ్వు ఎగ్జిబిట్ ఇక్కడ ఇట్లా పెడతావు? ఇట్లాంటివి అయితే క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక కామన్ ఒక రైతు, మీకు అన్నం పెట్టే రైతు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్కు మీ పక్కన వచ్చి కూర్చునే అంత ఉందా? మీకు అంటే ఫుడ్ మీకు మీ చేతిలోకి మీకు మీ నోట్లోకి వచ్చే ఫుడ్ పెట్టే రైతు వచ్చి కూర్చునే అంత ఉందా? వాళ్ళు ఎవరు రావడానికి అనేది ఈ సోషల్ మీడియాలో అయితే అవుతుంది. రేపు భవిష్యత్తులో కూడా జస్టిస్ ఫర్ ఇమ్మడి రవి అనేది కాదు అని చెప్పలేము. ఈ స్కామ్లో పెద్ద తలలు ఉంటే ఇంకా పెద్ద తలలు ఉండి ఈ ఇమ్మడి రవి కంటే బియాండ్ ఉంటే ఇమ్మడి రవి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం అయితే ఉంది. సో సార్, ఇప్పుడు ఈ ఓవరాల్ ప్రెస్ మీట్ టైంలో రాజమౌళి గారు కూడా మాట్లాడింది ఏంటంటే కాపీ రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడారు. ఊరికనే ఏది రాదు, ఊరికనే చూడొద్దు అని తన అంటే సరే, ఆయన అంటే గౌరవం, ఆయన తెలుగు సినిమాని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిండు, ఆస్కార్ తీసుకొచ్చిండు, సంతోషమే. ఓకే, కాపీ రైట్ అనేది మాట్లాడుతూ కాపీ రైట్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సినిమాల ఇండస్ట్రీలో సగం డైరెక్టర్లు సినిమాలో దాదాపు కాపీ పేస్ట్ చేసేవాళ్ళే. ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే ఎన్ని సినిమాలు అంటే చాలా మట్టుకు సినిమాలు అంటే మామూలుగా ఒక సేయింగ్ ఉంటుంది, ఎవరు పాబ్లో పికాసో అని, ఏ గుడ్ ఆర్టిస్ట్ కాపీ, ఏ గ్రేట్ ఆర్టిస్ట్ స్టీల్ అని చెప్తాడు. అట్లే వీళ్ళది ఎట్లుంటుందంటే బైకే మస్తు చెప్తున్నారు, మీ మీద కాపీ రైట్స్ కనుక ఇన్వోక్ చేయాలంటే మీ ఏ సినిమాలు కూడా ఆడవు మీకు. అంటే మామూలుగా ఈ రీసెర్చ్లో సిమిలారిటీ ఇండెక్స్ అంటాం, కాపీ చేసినవి చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో వేయగానే కాపీ చేసి దొరికిపోతుంది. వీళ్ళకి కనుక స్క్రిప్ట్ను కనుక ఒక మనకి సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు కాపీ చేసినా లేదా అనేది కనుక ఒక సాఫ్ట్వేర్ పెడితే సగం డైరెక్టర్లు సగం సినిమాలు ఆగిపోతాయి. దీంట్లో మనం చూసుకుంటే ఎనీ గివెన్ సండే, షాంబాయ్ ఐపీఎస్, కాక్రోచ్, ద బీ, అవర్ హాస్పిటాలిటీ, ద లయన్ కింగ్, మోటార్ సైకిల్ డైరీస్, అవెంజర్స్, ఇన్ఫినిటీ వారు, 10,000 BC, గోస్ట్ రైడరు, గాడ్స్ ఆఫ్ వార్ 3 అనే ఒక గేమ్, ఆ గేమ్లోంచి కూడా కాపీ చేశారు. 300 మనకు లార్జర్ దెన్ లైఫ్ చూపించేది, పెద్ద పెద్ద ఎపిక్లు చూపించేది అంతా కాపీ కొట్టినాయి, దాదాపు కాపీ కొట్టినాయి. 300, మార్క్ పోలో, థార్, అసలు ఇన్సెక్ట్స్ని కూడా సినిమా తీయొచ్చా అనే గొప్పగా చెప్పినాయి. ఈ ఇన్సెక్ట్ బయట నుంచి ఎన్ని ఉన్న ఇన్సెక్ట్ను కాపీ చేసినాయి. మరి ఈ కాపీ రైట్ వైలేషన్ తీసుకోవాలంటే మీరు కూడా ఒక సినిమా కూడా ఆడదు. మరి అది అంటే సరే, అతను చేసింది రైట్ అనట్లేము, మీరు కూడా అంత ఒరిజినల్గా ఉండాలి కదా, మీరు కూడా అంత ఒరిజినాలిటీ ఇవ్వండి. అదొకటి రీజనబుల్ గా కూడా ఇస్తే ప్రజలందరూ కూడా ఇలాంటి పైరసీ ఉంటారు. అవును. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మూవీ రూల్స్ ఎందుకు పట్టుకోవట్లేదు, ఇంకా మిగతా వెబ్సైట్లు ఎందుకు పట్టుకోవట్లేదు? కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి మనకి పైరసీ మూవీస్ చూడడానికి సెపరేట్ గా యాప్స్ ఉంటున్నాయి, మరి వాటన్నిటిపైన ఎందుకు కాన్సంట్రేట్? ఇప్పుడు చర్చ అదే కదా, ఎందుకు ఇప్పుడు 1xBet ప్రమోట్ చేసిండు ఐబొమ్మ రవి దగ్గర ఒక 3 మిలియన్ల డాటానో ఏదో ఉంది, 30 మిలియన్ల డాటా ఉంది, తను థ్రెటనింగ్ కూడా చేసిండు. అట్లా అన్నప్పుడు తననేం అక్యూజ్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాడు అంటున్నాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ Dream11 అనే ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసింది, దాని మీద ఉప్పల్లో ఒక కేసు ఉంది, అంటే ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రు. దాని మీద మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు? ఒక పేమెంట్ కంపెనీ దేశంలోనే ఇప్పుడు మన దేశంలోనే ఒక పేమెంట్ కంపెనీ, పేమెంట్ దిగ్గజం అనుకోవచ్చు, పేమెంట్ కంపెనీ ఏపీకే ఫైల్ని ప్రాపగేట్ చేసింది, ప్రమోట్ చేసింది. దాని మీద సైబర్ క్రైమ్లోనే ఒక ఎఫ్ఐఆర్ అయి ఉన్నది. వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు?
ఈ ఇప్పుడు మనకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండ్రు, డైరెక్ట్ వీడియోలు ఉన్నాయి, డైరెక్ట్ దొరికిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? నాన్ బెయిలబుల్ కేసులు కదా అవి, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒక ఐబొమ్మ రవే మీ దృష్టిలో కనబడుతున్నారా? అంటే ఏమంటాము దాన్ని, మొహాలు చూసి బొట్టు పెడతారా అనేది తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది. అట్లా చేస్తున్నారా పోలీసులు అనేది మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇన్ఫర్మేషన్కి. సో చూస్తున్నాం కదా, ఇమ్మడి రవి అనే వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత అతడి పైన ఎలాంటి కేసులు పడతాయి, అదేవిధంగా శిక్ష కూడా ఎంతకాలం వరకు పడుతుంది అనేది కూడా చెప్పారు కదా. సో అసలు ఓన్లీ ఎందుకు ఐబొమ్మ మీదనే ఇంత ఫోకస్ పెట్టారు? మిగతా పైరసీ యాప్స్ ఉన్నాయి, పైరసీ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని కూడా క్షుణ్ణంగా చూడాలి. అదేవిధంగా చాలా వరకు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని కానీ లేకపోతే ఇలాంటి కొన్ని పేమెంట్స్ యాప్స్ కూడా ప్రమోట్ చేసినవి ఉన్నాయి. సో వారిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడితోటే ఆగిపోతుందా, లేకపోతే ముందు కూడా కంటిన్యూ అవుతుందా? అసలు ఈ పైరసీ వల్ల ఏదైతే జరుగుతుందో ఈ టికెట్స్ రేట్ అనేవి కూడా తగ్గుతాయా, లేకపోతే ఇలానే కొనసాగుతుందా అనేది మనం తదుపరి చూడాల్సిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.